సో ఈరోజు మా ఆపోజిట్ హోమ్ వాళ్ళు కూడా చపాతీ చేసుకుంటున్నారండి. నేనైతే ఈరోజు ఎందుకు చేస్తున్నా చపాతీ అంటే మార్నింగ్ టమాటో కర్రీ చేశానండి. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ సేమ్ కర్రీ అయితే చేసి తినలేను అని చపాతీ ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ చాలా వరకు ఉంటుంది అసలు, బట్ ఇంకా అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటున్నాను అనమాట. నాన్న ఇంకేం లేవు నాన్న దాని మీద. లైవ్లో ఎవరైనా ఉంటే కనుక వాచ్ చేస్తే కనుక మెసేజ్ అయితే చేయండి. అప్పుడు మీరు నాతో చిట్ చాట్ చేయొచ్చు, నేను మీతో చేయొచ్చు. అసలు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఎంత హాట్గా ఉంటుందంటే అంత హాట్గా ఉంటుందండి. ఊర్లో అయితే ఏసీలు ఇవి ఉన్నాయి, బట్ ఇక్కడ ఏసీ ఏం లేదు, ఓన్లీ ఛార్జింగ్ ఫ్యాన్ ఉంటుంది అంతే. అంటే నార్మల్ ఫ్యాన్స్ ఉన్నాయిలే, కూలర్ ఏసీ ఏం లేదు. బట్ స్టిల్ ఇప్పటికీ ఈ బిల్డింగ్ కొంచెం బెడ్ మీద పడుకుని తాగుతాడు, పడుకోబెట్టి తలగడ మీద. ఫ్యాన్ లేదు నేను ఇప్పటి వరకు, ఫ్యాన్ కానీ చేస్తే ఇల్లంతా ఆవిరి పట్టేస్తుంది. ఇంకా చెప్పలేము, అలా ఉంటుంది. ఓన్లీ 2 more అయిపోయినాయి. అవ్వని భయపడ్డాను కదా, బట్ అయిపోయింది. బట్ కానీ 54 minutes అయితే పట్టిందా? వామ్మో, చాలా టైం తీసుకున్నాను అయితే నేను. మ్యాగీయా? మ్యాజిక్ ఎక్కడ చూపిస్తారా చేస్తారా? ఫోన్లోనా? చేసా, మరి అదే అడుగుతున్నాను, చేసి చూపిస్తారా మ్యాజిక్ అని చెప్పేసి. ఇంకా 2 అయిపోయింది. నానా పాడేయకూడదు నాన్న అలాగా. అది పోసాడా? అయిపోయింది. ఏనుగు మీద పోసాడా చెప్తాను. పాలు ఏనుగు మీద ఎందుకు పోసా నాన్న? కిట్టు కిట్టు హాయ్ కమల్ నాన్న స్తోత్రం బై. హాయ్ కమల్ నామ స్తోత్రం బై ఎస్టీ. నాకు అర్థం కాలేదు కిట్టు గారు మీరు ఏం మెసేజ్ చేశారా అన్నది. పాలు ఇంకా కాసుకోవాలి, అదొకటే పెండింగ్. ఏం చేస్తున్నావు అక్క విజయ్? నేనైతే ఇప్పుడు చపాతీ కాలుస్తున్నాను విజయ్, చపాతీ కాలుస్తున్నాను అనమాట. సో ఇప్పుడే వచ్చి ఉంటారు, అందుకోసం ఏం చేస్తున్నారు అక్క అని అడిగారు. ఆల్మోస్ట్ ఇందాక నుంచి 4 అయితే తెలుసు. లైవ్లో నేను మొత్తం చపాతీ చేసుకున్నాను, కాల్చుకున్నాను, ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు తినడం కూడా ఏం చూపించలేండి, మరీ టూ మచ్గా ఉంటుంది. నా పని ఇలా ఫాస్ట్గా అయిపోతుంది, మీతో ఇలా మాట్లాడుకుంటూ చేస్తున్నాను, బాగుంది. అదే వ్లాగ్ చేయడం అయితే ఓన్లీ నా అంతటి నేనే మాట్లాడుకుని చేసేసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు మెసేజ్ పెడతారు, అది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది అనమాట. సో డిన్నర్ అయితే చేశారా?